అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో వైసీపీ నిరసన చేపట్టింది. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్ హామీలతో సూపర్ సిక్స్ మోసాలు చేస్తున్నారంటున్న వైసీపీ నేతలతో మా అమలాపురం ప్రతినిధి ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు కాంగ్రెస్ నేతలు చేపట్టినటువంటి పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మొత్తం వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా ఎస్సీకి ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ పోరుబాట కార్యక్రమంలో భాగంగా మనతోటి మాజీ మంత్రివర్యులు విశ్వరూప్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ప్రజలకు మీరు ఏ విధంగా ఈ సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు? అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే దాదాపు 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల రూపంలో పెంచి ప్రజలకు పెనుభారమైనటువంటి ఛార్జీలను వెంటనే తగ్గించాలని మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 175 నియోజకవర్గ కేంద్రాల్లో ఎస్సీ ఆఫీసుల దగ్గర, డిఈ ఆఫీసుల దగ్గర ప్రజల తరపున పోరాడుతూ మెమోరాండం జరుగుతుంది. ఎందుకంటే ఛార్జీలు పెంచనని ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా అడ్డగోలుగా పెంచి దాదాపు 15,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపడం అత్యంత దుర్మార్గం, అత్యంత దురదృష్టకరం. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏదైతే రేట్లు తగ్గిస్తానని చెప్పి ఈరోజు దాదాపు 15,000 కోట్లు బాధడం అంటే ఇదంతా అత్యంత దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల వరకు పెన్షన్లు తీసివేసి అదే డబ్బును చదువుతున్నారు తప్ప ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చట్లేదు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ ఎన్డీఏ కూటమి ప్రజల్ని మోసగించడం మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. వారికి అప్పుడే తెలుసు ఇవి వరల్డ్ బ్యాంక్ నార్మ్స్ ప్రకారం బ్యాంక్ ఆఫ్ ఏషియా దగ్గర మనం తీసుకున్నటువంటి 2 లక్షల కోట్ల రూపాయల ప్రతిఫలం అని. ఈవేళ భారతదేశంలో వీటిలన్నింటినీ కూడా ఎప్పుడో పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు, అలాగే తర్వాత కాలాలన్నీ కూడా అప్పుడు మనం జనరల్ అగ్రిమెంట్ అండ్ ట్రేడ్లోకి ఎంటర్ అయినప్పుడే ఈ విద్యుత్ ఛార్జీల భారం అనేది చాలా దారుణంగా ఉంటుందని మనం చెప్పక తప్పదు. ముఖ్యంగా ఈవేళ 200 జగన్ గారి పరిపాలనలో 200-250 రూపాయలు కట్టేటటువంటి టారిఫ్ని ఒక సామాన్యుడిని ఈవేళ నెలకి మరి 5,000 రూపాయలు కట్టే పరిస్థితి ఉంది. అలాగే ఎండాకాలం తర్వాత 10,000 రూపాయలు కట్టే పరిస్థితి ఉంది. అలాగే రైలు చెరువుల వారు కానీ, అలాగే గృహ అవసరాలు తప్పించి మరి ఇండస్ట్రీస్కి కానీ కూడా అత్యంత దారుణంగా విద్యుత్ ఛార్జీలు పెంచేస్తారని మరి ప్రజలు తెలుసుకోలేకపోవడం, చాలా మరి మోసపూరితమైన మాటలు నమ్మడం కూడా చాలా దురదృష్టం. అదనపు భారం మన మీద, ప్రజల మీద పడుతుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థ అంతా చిన్న భిన్నమైపోయి ఇవాళ ప్రజా పరిపాలన అనేది లేకుండా ఒక దుర్మార్గమైన పరిపాలన నడుస్తుంది భారతదేశంలో. ఇవాళ భారతీయులంతా కూడా దరిదాపు ఇవాళ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కనీసం ఒక ఆర్థిక పరమైనటువంటి ఒక ఉచ్చులో, ఆర్థిక పరమైనటువంటి ఒక దోపిడీలో మనల్ని అందరినీ కూడా కూటమి ప్రభుత్వం గురిచేసింది. కాబట్టి దీన్ని తీవ్రంగా గ్రహించవలసిన అవసరం ఉంది. మనం తీవ్రంగా వ్యతిరేకించవలసిందని తెలియజేస్తున్నాం. ఇదే ఇక్కడ పరిస్థితి. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా మొత్తం విద్యుత్ ఛార్జీలు పెంపునిసరంగా నిరసనగా ఈ వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా పోరుబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ రాబోయే కాలంలో కూడా వీళ్ళు పోరుబాట కార్యక్రమాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తారని అంటున్నారు. కెమెరామెన్ అంబేద్కర్ కోనసీమ జిల్లా